పూర్తి ఆధారాలు తీసుకుని వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మాత్రమే. గతంలో చూసాం సార్. మరి శేఖర్ గారు ఇందాకేమో అంటున్నారు మీరు అక్రమ కేసులు పెట్టేశారని. మరి నోటీసులో ఒక టైం ఉంది, మీరు ముందు రోజే అరెస్ట్ చేశారని చెప్తున్నారు. జత్వానీ విషయం మర్చిపోయారండి. జత్వానీ మీద కేసు కూడా నమోదు అవ్వకుండానే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుని వీళ్ళు ఫ్లైట్ లో వెళ్ళిపోయారు ముంబై ఆవిడని అరెస్ట్ చేసి తీసుకురావడానికి. ఫ్యామిలీ మొత్తాన్ని అరెస్ట్ చేసుకుని తీసుకొచ్చారు. ఇది ఏ రూల్ లో ఉందండి? వాళ్ళందరినీ గెస్ట్ హౌస్ లో బంధించి విచారణ చేశారు. మరి ఇదేం రూల్ అండి? చంద్రబాబు నాయుడు గారి విషయంలో సార్, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, ఏ ప్రాతిపదికన అరెస్ట్ చేశారని కోర్టులో అడిగితే అప్పుడు సాక్ష్యాలు రుజువులు సేకరిస్తున్నామని చెప్పి 58 రోజులు తాత్సారం చేశారు. దాని తర్వాత సరైన సాక్ష్యాలు చూపించలేక మళ్ళీ బయటకు పంపించేశారు. ఇదండి సాక్ష్యం అంటే చట్టాలను ఉల్లంఘించడం అంటే. ఆయన జస్ట్ బెయిల్ మీద వచ్చారు అంతే. ఆయన బెయిల్ మీద వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీదే ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రాలేదు. కొంతకాలంగా బెయిల్ మీద తిరుగుతున్న వ్యక్తి వి స్టాండ్ విత్ పోసాని అంట. ఆయనే బెయిల్ మీద ఉన్నారు. ఆయన పోసానికి పక్షాన్ని ఏం నిలబడతారు మరి? అంటే పోసాని చేసిన మాటలు వ్యాఖ్యల్ని వైసీపీ ఈ రోజు ఖండించాల్సింది పోయి అతను తప్పు మాట్లాడాడు, నిజంగా అటువంటి మాటలు మాట్లాడకూడదు అని ఉంటే చాలా గౌరవంగా ఉండేది సార్. ఇంకా పోసానిని అక్రమంగా అరెస్ట్ చేశారు, మీరు తప్పు చేశారు అని చెప్పి అతని మాటల్ని సమర్థిస్తున్నట్టు ఉంది సార్. ఇది చాలా నీచం. రాజకీయాల్లో ఇటువంటి సంస్కృతి మంచిది కాదు. రైట్. శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు చెప్తున్నారు, చెప్పండి సార్. ఆ విశ్లేషకులుగా వచ్చారు కదా పెద్ద ఆయన పేరు ఏం పేరు సార్? వేల్పూరి శ్రీనివాస్ గారు. వేల్పూరి శ్రీనివాస్ గారు పాపం బట్టలు కూడా తీసుకొట్టాలన్నారు సార్. దానికి ముందుగా అర్హులు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు పెద్ద అర్హులు సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన మాట్లాడిన మాట ఒకసారి చూడండి సార్, బాగా అర్హులు సార్. పవన్ కళ్యాణ్ గారు ఇంకా బాగా అర్హులు సార్. లోకేష్ గారు ఇంకా బాగా అర్హులు సార్. పట్టాభి గారు అని ఒక ఆయన ఉంటారు సార్, ఆయన ఇంకా అద్భుతంగా అర్హులు సార్. ఇక చూసుకుంటే ఇప్పుడు హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారు ఇంకా బాగా అర్హులు సార్. ఇంకా అద్భుతమైన అర్హత ఏంటంటే సార్, ఏదైతే అసెంబ్లీలో దేశ ప్రధాని గారి భార్య గురించి మాట్లాడగలరు సార్, అసెంబ్లీ చట్టసభలో బాగా అర్హులు సార్. ఇక నటరత్న నందమూరి బాలకృష్ణ గారు ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష అని చెప్పేసి అదేంటి సార్ మాటలు ఉన్నాయి. శేఖర్ రెడ్డి గారు అర్హులని వీళ్ళ పేర్లే చెప్పారు. పేర్నాని గారి పేరు, కొడాల నాని గారి పేరు మర్చిపోయారు మీరు. పేర్నాని గారి పేరు, కొడాల నాని గారి పేరు, రోజా గారి పేరు, అనిల్ యాదవ్ గారి పేరు మర్చిపోయినట్టున్నారు. వేల్పూర్ గారు మీకు ఇస్తా, శ్రీనివాస్ గారు మీకు ఇస్తారు, వేల్పూర్ శ్రీనివాస్ గారు మీకు ఇస్తారు. దూది పెట్టుకున్నారు వినిపించవు సార్. వేల్పూర్ గారు అప్పుడు చెవుల్లో దూది పెట్టుకున్నారు వినిపించవు సార్. ఇది ఒక్కటే వినిపిస్తాయి సార్ ఆయనకి. అందుకే వీళ్ళ బట్టలు మాత్రం 30 ఏళ్ళు, వాళ్ళ బట్టలు ఎప్పుడు గుడుస్తారు. అద్భుతం అద్భుతం. ఇంకోటి వర్రా రవీందర్ రెడ్డి గారి పేరు మాట్లాడారు సార్. సార్ వర్రా రవీందర్ రెడ్డి అనే ఒక వ్యక్తి షర్మిల గారి మీద పోస్ట్ పెట్టాడు అని చెప్పి షర్మిల గారికి కంప్లైంట్ ఇవ్వగానే దాని మీద విచారణ చేసిన పోలీస్ శాఖ తెలుగుదేశం పార్టీకి చెందిన వైజాగ్ కి చెందిన ఒక వ్యక్తి వర్రా రవీంద్ర రెడ్డి అనే పేరుతో ఫేక్ అకౌంట్ తెరిచి షర్మిల గారి మీద పోస్ట్ పెట్టాడు అని చెప్పేసి సిఐడి తేల్చి అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించింది. తెలుసా మీకు? అవసరం లేదు, ఎల్లో మీడియా ఏది రాస్తే అది నిజం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బండేద్దాం. తెలుగుదేశం పార్టీ సైకోలు వర్రా రవీందర్ రెడ్డి పేరుతో ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి షర్మిల గారిని దుష్ప్రచారం చేశారు. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగడతారు. మరి పోలీస్ శాఖ నిక్కు తేల్చింది సార్. ఆ పోలీసుల తీర్పే తప్పంటారా మీరు? ఇంకొక మాట సార్, నేను మాట్లాడాల్సింది ఇంకో మాట ఉంది సార్. ఫైనల్ గా నేను ఒక విషయం, సమయం తక్కువ ఉంది, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్. కంక్లూడ్ చేయండి. ఎస్ సార్. రోజా సార్ వీళ్ళు చెప్తున్నట్టుగా రోజా గారు స్కామ్ అంటారు, పేర్నాని గారు స్కామ్ అంటారు, ద్వారంపూడి గారు స్కామ్ అంటారు, ఇంకొకరు స్కామ్ అంటారు. 10 నెలలు ఏంటి సార్ మా మీద? 370 కాదు సార్, 10 నెలలు అంటే 11వ నెలలో ఏమన్నా ప్రభుత్వం అయిపోద్దా? 5 సంవత్సరాలు టైం ఉంది, 10 నెలల్లో ఎలా అవుతుంది సార్? మీరు అలాగా శేఖర్ రెడ్డి గారు ఒక మాట, మీరు పెన్షన్ అందరికీ ఇస్తామన్నారు, 3000 ఇస్తాకి 4.5 సంవత్సరాలు తీసుకున్నారు. మీరు ఫస్ట్ ఏమైనా పెంచారా మీరు 10 నెలల్లో? 500 పెంచుకుంటా వచ్చారు. టైం ఉంటుంది కదా సార్. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్. ఆగండి సార్, మీరు పెన్షన్ అని చెప్పారు కదా, మేము 3000 రూపాయల వరకు పెంచుకుంటూ పోతామని చెప్పాం.
ఏడాది లెక్కన మా మేనిఫెస్టో శుభ్రంగా చదివితే తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ స్క్రోలింగ్ చూస్తే తెలియదు సార్. మా మేనిఫెస్టో ఉండేది నవరత్నాలు అని, దాంట్లో మేము ఏం రాసామో తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి పెన్షన్ పెంపు అనే దాని మీద ఎర్రగుంట్లలో సామాన్య ప్రజలందరూ ఏదైతే- మేనిఫెస్టోలు ఎక్కడ చదువుతారు సార్? మీలాంటి వాళ్ళు మేము చెప్పిందో ప్రజలకు చెప్పింది కూడా అదే కదన్నా. మీలాంటి వాళ్ళు చెప్పిందే కదా అందరూ జగన్మోహన్ వినేది. రెడ్డి గారు ప్రజలకు టాపిక్ మీద public కంక్లూడ్ meeting చేయండి సార్. చెప్పారన్నా. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్రజలకు పబ్లిక్ అంటే మీరు తప్పుదో పట్టిస్తే టాపిక్ మీద కంప్లైంట్ అంటే ఎలా అవుతుందండి? మీరు తప్పుదో పట్టించినప్పుడు తప్పుదో ఎవరు పట్టించరండి. ఆ subject చెప్పాల్సిన తప్పుదో అవసరం పట్టించేది లేదు. లేదు. మీరు తప్పుదో ఆ లెక్కొస్తే పట్టిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటలు కట్టుబడలేదు కాబట్టి ప్రజలు మ్యాండేటరీ ఇచ్చారు కాదంటారా? అది తప్పుదో పట్టించినట్టేనా శేఖర్ రెడ్డి గారు? సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట కట్టుబడలేదు కాబట్టి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారంటారు, అంతే కదా? అంతే కదా కాదా? 90